నమస్తే, వెల్కమ్ టు కాలం పరిష్కారం కార్యక్రమానికి స్వాగతం. కాలాన్ని ఎదిరించలేం, కానీ ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. అది మంత్ర సాధనతోనే సాధ్యమవుతుందనేది చాలామంది నమ్మకం. అలాంటి వారికి ఓ శుభవార్త. కుటుంబ పరంగా ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు, విద్య, వివాహ, వ్యాపార, ఆరోగ్యపరంగా ఎదురయ్యే ఎలాంటి సమస్యలకైనా ఇట్టే పరిష్కారం దొరికేలా దేవి ఉపాసకులు వైవిఎస్ శర్మ గారి కాలం పరిష్కారంతో సంతోష జీవితాన్ని అందుకుందాం. మరి మీ సందేహాలకు మార్గాలు తెలుసుకోవడానికి స్క్రీన్ పైన ఉన్న నెంబర్లకు కాల్ చేయండి. సో ఇప్పుడైతే మనమైతే గురువు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. సో చెప్పండి, మీరు చెప్పే పరిష్కారాలకు అవి అందరికీ సాధ్యమవుతాయా? ఇప్పుడు మొదటి నుంచి నేను చెప్తుంది ఒకటి, అనుమానం, భయం, సందేహం, ఈ మూడు లేకుండా ఇంకొక ఆయన ఏదో చెప్పాడు కదా ఆ రోజుల్లో, ఇవాళ ఏదో ఆసుగా చెప్తున్నాడు కదా, ఇలాంటివి వదిలేసేయండి. చెప్పింది చెప్పినట్టు ఆచరిస్తే సౌబుద్ధి సుఖం చేయవ గురుబుద్ధి విశేషత పరబుద్ధి వినాశక అంటారు. వాళ్ళెవరో ఏదో ఎక్కడికో వెళ్తే ఏదో జరిగిందని చెప్పి మనం కూడా పరిగెత్తుదాం అనేటువంటి ముందు ఆ భావన వదిలేస్తే, అందుకనే భవానీ భావనా గమ్యాన్ని, అమ్మవారిని భవానీ అనేటువంటిది ఉన్నది అనేది నీ భావనలో కనుక వస్తే ఆటోమేటిక్గా అమ్మవారు నీతో పాటు చిరుచుంటుంది. అది లేకుండా ఎన్ని రకాలైనటువంటి పరిష్కారాలు ఎవరు చెప్పినా కూడా ఎందుకు చేయటం. నిన్న కూడా ఒక మహావిద్యావేత్త చాలా కాలం నుంచి లైబ్రరీలో ఉండేటువంటి వాడు, ఛానల్స్ ఉండేటువంటి ఆయనే ఆ సుబ్రహ్మణ్యానికి ఏం చేయాలంటే, నేను ఇది సాటివాడు కదా అని చెప్పి ద్వాదశాక్షర మాలామంత్రం ఒకటి ఇంకోటి పంపించాను. కానీ దాని గురించి మళ్ళీ ఫోన్ చేసినప్పుడు రెస్పాన్స్ ఏమీ లేదు. నాకు ఆర్థికంగా దెబ్బతినాలంటే కావాలంటే ఏం చేయాలంటే ఏం చెప్పారు ఇంకా. కాబట్టి అన్నీ తెలిసినవాడు అమావాస్య నాడు పోతాడు, ఏమీ తెలియనివాడు ఏకాదశి నాడు పోతాడని ముందు మామూలు ప్రజానీకంలో నేను ఎందుకు ఎడ్యుకేట్ చేయాలనుకుంటున్నా అంటే, కనీసం వీళ్ళైనా నమ్మకంగా చెప్పింది చెప్పినట్టు చేసుకుంటారు. అంతేకాని ఒక సలహా ఇక్కడ అందకపోతే, లైవ్లో అందకపోతే నాకు ఫోన్ చేయండి, ఫోన్ చేసిన తర్వాత 1000 రూపాయలు నాకు గూగుల్ పేలో పెట్టండి, తర్వాత మాట్లాడతాను మీతో, ఇటువంటి చండాల పొరపాటు నాకైతే లేదు. నిన్న కూడా ఎవరో ఫోన్ చేసి, ట్విన్స్ వాళ్ళిద్దరు, ఆ అమ్మాయి ముందు ఏదో ఇంటర్ కామన్ 10th క్లాసు 3 times అయిపోయిందండి, 4th time పాస్ అవుతానా లేదా అంటుంది. మళ్ళీ మరుసటి నిమిషంలో వాళ్ళ అక్క ఫోన్ చేసింది, ఆ అమ్మాయి ఇంటర్ విషయం ఉంటుంది. అంటే ఇద్దరు యాక్చువల్గా ట్విన్స్ అన్నప్పుడు 5 నిమిషాల గ్యాప్లోనే కదా పుడతారు. ఈ అమ్మాయి ఎందుకు వెనకబడింది, ఆ అమ్మాయి వీళ్ళు అడగడానికి ఓకే నెంబర్ పర్వాలేదు అమ్మాయి ఈ సంవత్సరం బాగానే ఉంది, ట్రై చేసుకోండి అని చెప్పిన తర్వాత ఇక ఇద్దరు కట్ చేసేసారు. ఇంకంతా మేమేమన్నా చెయ్యాలని కూడా వాళ్ళు అడగాల్సినంత ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే ఏదో లైవ్లో తేలిగ్గా కనపడుతున్నారు అనేటువంటి ముందు భావన వదిలేసి ఆ భవానీ దగ్గరికి చేరేటందుకు మార్గం ఏంటి, మన భవిష్యత్తు ఏంటి. వాళ్ళు 10th పాస్ అవ్వగానే భవిష్యత్తు అయిపోలేదు, రేపొద్దున అప్పటి అవసరానికి ఇంకోళ్ళు ఎవరో లేదో ఎదురుపడతారు కదా అన్నట్టుగా ఆలోచించకుండా ఫ్యూచర్ ఏమిటి, ఎట్లా గడవాలి, ఏం జరుగుతుంది, మన జాతకాలు అనేటప్పటికల్లా 100 రకాలు వాళ్ళ చెప్తారు. దీనికి జపం చేయించు, దానికి హోమం చేయించు, ఇలాంటి అవి కూడా ఏమక్కర్లేదు. ల్యాప్టాప్ ఎదురుగా పెట్టుకుని దాన్ని ఆన్ చేయడం జాతకాని వాడు కూడా ఇవాళ రోజున ఏదో పెద్ద ఇదిగా మాట్లాడుతున్నారు ఛానల్స్లోనే. అటువంటిది నాకు ఆ ల్యాప్టాప్లో చేత కాదు, నేను పెట్టను, నాకు అవసరం లేదు. నా భగవతి ఇచ్చినటువంటి ఇన్స్టిట్యూషన్ ఏదైతే ఉన్నదో, ఈ మీ తరఫున నేను అమ్మవారిని నిత్యోపాసన చేసేది, నన్ను ఆశ్రయించుకున్న వాళ్ళందరూ బాగుపడాలి, వాళ్ళకి సరైనటువంటి ఉపయోగపడాలి అనేటువంటి కోరికతోనే నేను చేస్తున్నాను. కానీ ఈ వయసులో నాకు సంపాదన మీద ఆసక్తి అంటే నాకు ఎక్కువైపోయిందని కాదు, అలాంటి కోరికలతో చేయటం లేదు. ఇది ఆచరించుకోండి, సంరక్షణంగా అందరూ కూడా బాగుపడండి. పరిష్కారాలన్నీ కూడా ఫలితాలు ఇస్తాయి ఎప్పుడో కూడా. లేకుండా వ్యవసాయం చేసుకునే తనని సాయంత్రం ఫోన్ చేసి నేను ఏం చేయను దానికి, అక్కడికి వెళ్ళి ఆ రంగంలో నేను నాయన ఒకటే పరమశివుడు, ఒకటే మార్గం, ఒకటే నమశివాయ అంటూ చక్కగా రోజంతా కూడా ప్రార్థించుకుంటూ శివాలయం రోజు ఒకసారి దర్శనం చేసుకుని తిరగమని చెప్పాను. అది ఎంత మరి 10 రోజులు 15 రోజులు చేసిన తర్వాత ఆయనకి విరక్తి వచ్చి దేవుడి దగ్గరికి వెళ్తే ఏమవుతుంది అనుకుంటే, నాడి కర్మ నేనేం చేయలేను దానికి. అందుకని పోనీ అట్లానే నేను వచ్చి హోమం చేస్తాను, 50,000 ఖర్చు పెట్టుకోమంటే అసలే కష్టాల్లో ఉన్నాయి, పంటలు రావట్లేదు, డబ్బులు లేవనుకుంటున్న మనిషి ఏం చేయగలుగుతాడు అంటే, ఈయన కేవలం ఆర్థికంగా ఒకటే ఉన్నటువంటి ఆలోచన తప్పితే ఎవరి యొక్క బాగోగులు అక్కర్లేదు అనేటువంటి భావన కూడా వస్తారు. కాబట్టి నాకు తెలిసిన సబ్జెక్టుల వరకు మీరు అడగబోయే ముందు మీ నక్షత్రం తెలుసుకోండి, ఆ నక్షత్రం అడగండి, చెప్పండి. దాంతోపాటు మీ కామ్యం ఏంటో క్లుప్తంగా చెప్పండి.
కేవలం మాకు వ్యాపారాలు సరిగ్గా నడవట్లేదు. ఏం వ్యాపారం అని మళ్ళీ నేను అడగాలి. ఆ వ్యాపారం పేరు మీరు చెప్పాలి. దాని గురించి మళ్ళీ నేను ఆలోచించి చెప్పాలి. ఇవన్నీ కాకుండా ఫలానా వ్యాపారం చేస్తున్నాం, లేకపోతే ఫలానా వివాహం ఇంత ఉంది, ఈ కారణాలతో కాలేదు, ఇలాంటివి విచిత్రాలు ఇంకా కూడా ఈ లైవ్లో ఉండటం మూలకంగా, ఇక్కడ కలవని కాల్స్ మూలకంగా చాలామంది నేను ఫేస్ చేస్తున్నాను కూడా. అవన్నీ చెప్పుకుంటే వాడు బాధపడతారు, అంతకంటే ఏం లేదు, చెప్పకూడదు కూడా. అది ఇదేనటువంటి విషయం కూడా కాదు. మేము దైవాన్ని నమ్మము అన్న వాళ్ళని ఏం చేయాలి? 24 గంటలు దైవాన్ని వాడు స్మరిస్తూనే ఉంటారు. నేను నాస్తికుడు దేవుడు ఎక్కడున్నాడు అంటూ 24 గంటలు దేవుడిని అట్లా స్మరిస్తూ వాడు తొందరగా ముందు ముక్తిని పొందుతారు. ఏదో నా కార్యక్రమాన్ని నేను పొద్దున దీపారాధన చేసుకున్నాను, నమస్కారం చేసుకున్నాను, నా గణపతికి నేను చెప్పుకున్నాను, బయటకు వచ్చేసాను అంతే. మళ్ళీ వెళ్ళిన తర్వాతే సాయంత్రం నా కార్యక్రమం చేసుకుంటాను. అట్లా ఆస్తికుడైన వాడికి ఈ ఆలోచన ఉంటే, నాస్తికుడైన వాడికి ప్రతి వాడితో కూడా వాదనకు దిగటానికి కూడా సిద్ధపడతారు. దేవుడు ఎక్కడున్నాడు, అటువంటి వాడికే మార్గం తొందరగా సులువవుతుంది, వాడే తొందరగా దేవుడిని చేరుకుంటాడు. కాబట్టి నాస్తికులు ఆస్తికులు దానిలో మేము భేదం చూపించాల్సిన అవసరం లేదు. ఎవడే కర్మానుసారిని వాడే నడుస్తుంటాయి. కాబట్టి ఏదైనా చెప్పిన పరిష్కారాలు చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇప్పుడు విశేషంగా మీకు ఒక్కటి చెప్తాను. ఉప్పల్ దాటిన తర్వాత బోడుప్పల్కి వెళ్తుంటే లెఫ్ట్ సైడ్లో మీకు కమాన్ ఒకటి వస్తుంది. ఆ లోపలికి కనుక వెళ్ళేటైతే ఒక ఫర్లాంగ్ దూరం ఉంది, నడిచే వాకబుల్ డిస్టెన్సే. అక్కడ నిమేషాంబిక అనేటువంటి ఒక ఆలయం ఉన్నది. ఇది నేను చూసి కూడా చాలా కాలం అయింది ఈ ఆలయం చూసి, కానీ అప్పట్లో చాలా చిన్న ఇదిగా ఉండేది. తర్వాత ఈ మధ్యకాలంలో అక్కడ ఫోటోలు అవి చూస్తుంటే చాలా డెవలప్ చేసినట్టున్నారు. ముందు ఆ స్థలాలన్నీ కూడా వాళ్ళు ఇది చేసుకుని బాగా డెవలప్ చేశారు. ఇది ప్రత్యక్షంగా ఎందుకు చెప్తున్నారంటే, అక్కడికి వెళ్ళిన వాడు నాకు వాడు ఇంకోటి ద్వారా నాకు తెలిసింది. వెళ్ళిన వాళ్ళు చెప్పేది అంటే, అక్కడ అమ్మవారికి మొక్కుకుంటే ఖచ్చితంగా ఫలితాలు ఉంటాయి, ఆ అమ్మవారు అనుగ్రహిస్తుంది అని. కాబట్టి మీరు కూడా ఒకసారి నిమేషాంబిక ఆలయంలో ఇది ఎక్కడుందంటే, మళ్ళా మైసూరు నుంచి వస్తుంటే బెంగళూరు వస్తుంటే దోవలో ఒక చోట అక్కడ చిన్న టెంపులే ఉన్నది. ఇది రెండోసారి నేను ఇక్కడ చూడటం అనేది ఈ టెంపుల్. కాబట్టి ఈ టెంపుల్ ప్రయత్నం చేయండి, మీకు కావాల్సినటువంటి ఫలితాలు దక్కించుకోండి, ఆ యొక్క తృప్తిని పొందండి. రైట్ గురువు గారు. కాల్ తీసుకుందాం. మంజుల మేడ్చల్ నుండి. మంజుల గారు నమస్తే అండి. నమస్తే అండి. మాట్లాడండి, గురుగారితో లైవ్లో ఉన్నారు. నమస్తే గురుగారు. చెప్పమ్మా. మా బాబా గురించి తెలుసుకోవాలనుకుంటున్నా గురుగారు. మా బాబా పేరు సునీత. డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చామని చెప్పాలా? ఏం చేసి నక్షత్రం ఏంటమ్మా? నక్షత్రం అంటే నాకు తెలియదు, డేట్ ఆఫ్ బర్త్ అంటే తెలుసు. ఇప్పుడు ఇంతకు ముందు కూడా ఇదే చెప్పాను, నక్షత్రం లేనటువంటి వాళ్ళు మళ్ళీ నాకు సాయంత్రం ఫోన్ చేయండి, అప్పుడు ఫ్లాపీలో చూసి మీ నక్షత్రం ఏంటో తెలుసు నాకు. అయినాక సరే ఇప్పుడు అది చేయండి, ఇక్కడ అందరినీ డిస్టర్బ్ చేసి మిగతా వాళ్ళకు కూడా ఇది ఒక టైం కాస్త వేస్ట్ అయిపోతుంది. ఏమిటి ఇప్పుడు అతని ప్రాబ్లం ఏంటి? ఆ కుర్రాడికి నువ్వు అడిగా కాబట్టి అడుగుతున్నాడు, ఏంటి ప్రాబ్లం? అంటే చదువుతలేదు సరిగా. ఎన్నేళ్ళవాడు? ఎన్ని సంవత్సరాలు వాడు? 18 సంవత్సరాలు. పాప. ఏమ్మా 18 సంవత్సరాల పిల్లకి నువ్వు చదువుకోవట్లేదంటే అది కూడా ఒక ప్రశ్న. నేను దాని సమాధానం చెప్పాలన్నా ఏమన్నా అర్థం ఉందా? అమ్మాయికి అసలు చదువుకునే శ్రద్ధ ఉందో లేదో తల్లిగా నీకు తెలియాలి. మగపిల్లవాడు అంటే వాడికి స్నేహితులు ఉన్నారో ఏదో కొంచెం దృష్టి పెట్టవచ్చు, కానీ ఆడపిల్ల విషయంలో తల్లిదే బాధ్యత అవుతుంది. తల్లి, తండ్రి, గురువు, దైవం ఉన్నారు. ముందు దైవం అనేది తల్లి అసలు. కాబట్టి నువ్వు పిల్లని ముందుగా చదివించుకోవడం నువ్వు ప్రయత్నం చేయగానే ఇటువంటి చిల్లర ప్రశ్నలు వేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టవద్దు. క్షమించండి, నేను అంటున్నాను కాదమ్మ తల్లి, నీకు ఇంకోటితో అయినా కూడా ఇదే మాట వస్తుంది. దయచేసి ఇటువంటి ప్రశ్నలు వేయకండి. రైట్. మరొకరు రెడీగా ఉన్నారు. వెంకటరమణ ఖమ్మం నుండి. వెంకటరమణ గారు నమస్తే అండి. హలో. చెప్పమ్మా. నమస్కారం గురుగారు. చెప్పమ్మా. ధనిష్ఠా నక్షత్రం 2వ పాదం. వెరీ గుడ్. అయితే ఇప్పుడు వరకు MBBS అయిపోయింది, పీజీకి ప్రిపేర్ అవుతుంది సార్. దేనికి ప్రిపేర్? కొంచెం గట్టిగా మాట్లాడండి. దేనికి ప్రిపేర్ అవుతుంది? పీజీకి, నీట్కి ప్రిపేర్ అవుతుందండి. వెరీ గుడ్. నీట్కి ప్రిపేర్ అవుతుంది. ఆ పాపది ఎలా ఉంది? బాగానే ఉందమ్మా, అమ్మాయి చక్కగా పైకి వస్తుంది, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు చిన్న అడ్డంకులు ఉన్నా కూడా ఏం ఇబ్బంది ఏం లేదు. అమ్మాయి యొక్క సక్సెస్ అవుతుంది. మంచి నక్షత్రం. నీకు ఎమికములుగా తల్లిని ఆరాధించాడంటే నీతో ఆప్యాయంగా నువ్వు చెప్పిన మాట వినేటువంటి పిల్ల కాబట్టి సలక్షణంగా చేసుకోవచ్చు, ఏ ఇబ్బంది ఏం లేదు తల్లి. ఆల్ ది బెస్ట్. రైట్ గురుగారు. ఇప్పుడు మనం ఏదైనా సాధిస్తే వాటి ఫలితాలు అనుకున్నట్లుగానే వస్తాయంటారా? అనుకోవటం మన వంతు.
కానీ దాన్ని యోచించి నీకు ఏది సరైన మార్గమో నిర్ణయించవలసింది నిన్ను కన్న తల్లి లాంటిది ఆ భగవశక్తి. నీకు యోగ్యం కాంతి నువ్వు కోరుకుంటే అది ఇచ్చిన తర్వాత నువ్వేం చేయగలుగుతావు, దాన్ని చేసేటువంటి శక్తి సామర్థ్యాలు నీ దగ్గర ఉండవు. అప్పుడేం చెప్పాను, ఎగ్జాంపుల్గా చెప్పాను, 2 కోట్లు ఇచ్చి ఆస్తి ఇచ్చేసి మన ఒక పెరాలసిస్ పేషెంట్గా పడుకోబెడితే ఏం చేయగలుగుతాడు. నిత్య కళ్యాణశీల బాల తాదృశం ఖడ్గమాప్నోతి ఏన హస్తస్థితి వై అష్టాదశ మహాద్వీప సామ్రాట్ భోక్త భవిష్యతి. ఈ నిత్య కళ్యాణంగా ఉండవలసినటువంటిదే కోరుకోవాలి కానీ కేవలం అందుకనే లక్ష్మీదేవికి అతి ముఖ్యమైనటువంటి అర్చన గురించి చెప్పాను. 24 బిల్లపత్రాలతో చేయవలసిన అర్చన గురించి కూడా నేను చాలా విశదంగా నేను చెప్పడం జరిగింది. కాబట్టి అలాంటిది చేసుకోండి. అతి తేలిగ్గా మీకు సాధ్యమైన పని. ఎవరి ఇది యొక్క దక్షిణలు చెల్లించుకుని మీరు చేసుకోవాల్సిన అవసరం లేదు. బిల్లపత్రాలు కొనుక్కొచ్చుకుంటే చాలు. హ్యాపీగా 24 నామాలు మీరు తెలుసుకుని చేసుకోండి. దాంతో మీకు దినదినాభివృద్ధి కనపడుతుంది. ఒక్కసారి ఓవర్ నైట్ 1 లక్ష రూపాయలు వస్తాయని కానీ ఇలాంటివి కాదు. ముందు మానసికమైనటువంటి ప్రశాంతత వస్తుంది. అది ఉంటే ఏదైనా సాధించవచ్చు. రైట్, కాల్ తీసుకుందాం. మూర్తి ఖమ్మం నుండి. మూర్తి గారు నమస్తే అండి. హలో, మాట్లాడండి. చెప్పండి. మా ఇంట్లో కొంచెం ఇబ్బందిగా ఉందండి. ఓకే, మూర్తి గారు కొంచెం మాట్లాడండి. ఏం ప్రశ్న వేయాలో కూడా ఆయన నిర్ణయించుకోలేదు. లైవ్లో ఫోన్ కలిసింది కదా అని ఫోన్ చేస్తున్నాడు. హలో మూర్తి గారు. ఇబ్బంది ఏమిటి? ఇబ్బంది ఏ రకంగా ఇబ్బంది? రైట్, కాల్ కట్ అయింది. మరో కాల్ తీసుకుందాం. శివశంకర్ రావు వైజాగ్ నుండి. శివశంకర్ రావు నమస్తే అండి. చెప్పండి. ఇల్లు అమ్మకాన్ని పెట్టానంటే అది అవసరం లేదండి, బేరం పెట్టినా సరే. ఎలాగా? ఇల్లు అమ్మకాన్ని పెట్టారంట. అమ్మకాన్ని పెడితే ఏం కావట్లేదు, అది బేరం రావట్లేదా? ఎక్కడండి, ఏ ఏరియాలో? నాకు ఇప్పుడు ఏ ల్యాండ్ నడుస్తుందండి. ఓకే ఓకే, మీరు వాటిని ఏది నాటి శని మీరు ఆలోచించవద్దు. ఎప్పుడూ కూడా శని ఈశ్వరుడే. మీ అదే కొంత సగం మీరే చెడుని తెచ్చుకోవటం చేతులారా. శని ఈశ్వర స్వరూపం. శని కనుక చేయదలుచుకున్నట్టయితే తీసుకెళ్ళి ప్రెసిడెంట్ సీట్ దాకా తీసుకెళ్తాడు మిమ్మల్ని. అంత గొప్పవాడు. కాబట్టి ఆయుధాయం ఇచ్చేవాడు వాడే, తీసుకెళ్ళేవాడు వాడే. కాబట్టి శని వల్ల ఏదో పని కాలేదని చెప్పి ఇదైనటువంటి పదాలు వాడవద్దు. మీకు ఏనాటి శనిలో ఉన్నా ఏమున్నా కూడా వాడి కర్తవ్యం వాడు నేరుస్తాడు. మీ వయసు ఎంత? 67. ఈ వయసులో కూడా మీరు ఇంకా రియలైజ్ కాకపోతే శని ఈశ్వరుని అనుకుని మీరు ఆరాధించండి. శని ఎప్పుడు కూడా మంచివాడే. మీరు ఇల్లు అమ్మకానికి పోవట్లేదు అంటే ఆ ఇంటి మీద ఏదో దృష్టి ఉన్నది. దానికి బూడిద గుమ్మడికాయ మీద మీరు ఒక కర్పూరం పెట్టి వెలిగించి రాత్రిపూట 8:30 తర్వాత తలుపులు వేసేసి ఆ ముఖద్వారం బయట ఆ కొబ్బరికాయను 3 సార్లు చుట్టూ తిప్పి కొట్టేసేయండి. అట్లా 11 వారాలు చేయండి. మీరు అనుకున్న విధంగా అమ్ముడుపోతుందా ఇల్లు. ఆల్ ది బెస్ట్. రైట్, చెప్పండి గురువు గారు. హైదరాబాద్లో ముఖ్యమైన దేవాలయాలలో అయితే ఒక్కటి చెప్పండి. ఇప్పుడు చెప్పాను కదా, నిమేషాంబికా దేవాలయం, అది చాలా ఇంపార్టెంట్. ఇంకా అనేక దేవాలయాలు ఉన్నాయి. స్కందగిరి ఉన్నాయి, బన్నీ టెంపుల్స్ ఇదిలో ఉంటుంది. మన సికింద్రాబాద్ స్టేషన్ పక్కనే ఉన్నటువంటి గణపతి గుడి మహాప్రాశస్తమైనటువంటిది. ఇట్లాగా దేవాలయాలు చాలా ఉన్నాయి. వాటిల్లో ఏంటంటే ఇప్పుడు ఇవాళ రోజున ఈ శంషాబాద్ దాకా పోతున్నారు అందరూ. ఏదో చిన్న జీఆర్ గారి పీఠం అని చెప్పేసి ఎన్నో ఉంటాయి. కానీ నేనున్న చోట కొండాపూర్లో వెంకటేశ్వరుడు లక్ష్మీదేవితో సహా మళ్ళీ పక్కన శివుడు అండ్ గణపతి, అక్కడ అమ్మవారు ఉన్నాయి. అక్కడ చాలా దేవాలయాలను చూసాను. వనస్థలపురంలో చూశాను, ఇంకో చోటు చూశాను, తిరుపతిలో చూశాను. వెంకటేశ్వర స్వామి యొక్క నీకు ఆత్మార్పణగా గనక అక్కడ కోరుకునేటైతే ఖచ్చితంగా నీ కామ్యం నెరవేరుతుంది. ఇది నేను ప్రాక్టికల్గా 1కి 4 సార్లు చూశాను. కాబట్టి ఆ దేవాలయంలో ఉన్న ప్రశస్తత, మరి ఆ ప్రతిష్ట చేసినటువంటి వాళ్ళ గొప్పతనం కానీ ఏదన్నా కానీ అక్కడ దర్శనం చేసుకోండి. ఎప్పుడైనా వీలు చూసుకుని. చాలా గొప్ప దేవాలయం అది, చాలా మంచిది కూడా. రైట్, కాల్ తీసుకుందాం. ధనలక్ష్మి అనంతపురం నుండి. ధనలక్ష్మి గారు నమస్తే అండి. ధనలక్ష్మి గారు, మీ వాయిస్ క్లారిటీగా లేదు, కొంచెం స్లోగా మాట్లాడండి. చెప్పండి మేడం. మాట్లాడండి.
కాల్ చేశారు కాలం పరిష్కారం కార్యక్రమానికి. మా అబ్బాయికి పెళ్లి మేడం. ఎన్ని సంవత్సరాలమ్మా? చరణ్ తేజ్ సార్. ఎంత ఏంటి? చరణ్ తేజ్ చరణ్ తేజ్ మా అబ్బాయి పెళ్లి గురించి మాట్లాడదామని. 7th ఇయరా? చరణ్ తేజ్ అంటే అబ్బాయి పేరు, పెళ్లి చరణ్ గురించి కాల్ తేజ్ చేశారు. మా అబ్బాయి పేరు సార్. ఓకే పేరు ఓకే. అతని వయసు ఎంత? వయసు 30. నక్షత్రం ఏంటి? కర్కాట రాశి. కర్కాటక రాశి. ఇప్పుడు బాగుందమ్మా కాస్త. ఇప్పుడు మీరు కొంచెం గట్టిగా ప్రయత్నం చేయండి. సెప్టెంబర్ అక్టోబర్ నాటికి మీకు సక్సెస్ అవుతుంది. కొంచెం అతనికి కొన్ని వ్యామోహాలు ఉన్నాయి, దాని మూలకంగా అడ్డం పెట్టవచ్చు. ఏదైనా కానీ మీరు తల్లిదండ్రులుగా బాధ్యత చూసుకున్న అతనికి మంచి సంబంధం వస్తుంది. చేయండి, ఇబ్బంది అనేది. తన మ్యారీడ్ లైఫ్ కూడా బాగుంటుంది. ఆల్ ది బెస్ట్. రైట్, మరో కాల్ తీసుకుందాం. బాబు హైదరాబాద్ నుండి. బాబు గారు నమస్తే అండి. నమస్తే అండి. మాట్లాడండి గురువు గారితో. నమస్తే గురువు గారు. చెప్పండి ఆయుష్మాన్ బాబు. ఇప్పుడు మా బాబుకి ఒకటి ఇక్కడ హైదరాబాద్ లో నమస్తే గురువు గారు. చెప్పమ్మా, చెప్పండి. ఒకటి ఇల్లు తీసుకుందామని అగ్రిమెంట్ అయ్యామండి. వెరీ గుడ్. అది రిజిస్ట్రేషన్ అవ్వట్లేదు. ఏదో ఒక లిటిగేషన్ లో వస్తుంది, వెనక్కి ముందుకి లాగుతుంది. అతని మీ అబ్బాయి పేరేంటి? వెంకట అభిషేక్ అండి. అతని నక్షత్రం ఏమో తెలుసా? నక్షత్రం మూలా నక్షత్రం. మరి ఇంకా ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు మీరు అక్కడ అంటే బిల్డర్ దగ్గర ప్రాబ్లం వస్తుందా ఏంటి? కాదండి, మేము వీళ్ళు ఉన్నాము రెండుకి. దాంట్లోనే మేము కొందామని చెప్పి అందులో అగ్రిమెంట్ అడ్వాన్స్ ఇచ్చాము. దాంట్లో ఏంటంటే వాళ్ళకి కూతురు అగ్రిమెంట్ అయ్యాము. కొడుకులు కూడా మాకు కూడా ఉందని మార్పులు కూడా అన్నట్టుగా కాసేపు ఒప్పుకుంటున్నారు, కాసేపు ఒప్పుకోవడానికి ముందుకు అవుతుంది. ఇప్పుడు చాలా కాలం అయిపోయింది. ఎవరు మీ కొడుకులు కూతుర్లా? మా కొడుకులు కూతురు. వాళ్ళ కొడుకులు కూతుళ్ళా? వాళ్ళ కొడుకులు. మేము కూతురుతో అగ్రిమెంట్ అయ్యాము. కూతురుతో అగ్రిమెంట్ అయ్యారు. అయిపోయాము. వాళ్ళు ఏమంటే కరోనా వచ్చి చనిపోయారు. అయిపోయిన అగ్రిమెంట్ అయిన ముందే వాళ్ళ వారసులు ఉన్నారు. ఈరోజు చూస్తే అది కొడుకులకు కూడా ఉంది. వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ కాకుండానే వాళ్ళు అమ్మాయిని పెట్టారు. మేము వాళ్ళకి అగ్రిమెంట్ అయ్యాము. పెట్టడానికి వీల్లేదండి, అది ఖచ్చితంగా మీకే అవుతుంది. పైగా మీ అబ్బాయి నక్షత్రం కూడా మూలా నక్షత్రం ఉంటున్నారు కదా. ఇప్పుడు మంచి పీరియడ్ నడుస్తుంది. గట్టిగా ప్రయత్నం చేయండి, సక్సెస్ అవుతారు. ఈ లిటిగేషన్స్ అన్నీ అతన్ని ఏమీ చెయ్యవు. ఏం ప్రాబ్లమే లేదండి, మీకు అయిపోతుంది. దాని గురించి వర్రీ పడబాకండి. కాస్త మీరు ఏం చేస్తారంటే అమ్మవారి దేవాలయంలో కాస్త గణపతికి అమ్మవారికి కాస్త ప్రదర్శన చేస్తుండండి. కాస్త దాంట్లో దర్శనం చేసుకుంటుండండి. ముఖ్యంగా మీకు ఖచ్చితంగా అవుతుంది, దాంట్లో ఏం డౌట్ లేదు. రైట్, మరో కాల్ తీసుకుందాం. హరిప్రసాద్ హైదరాబాద్ నుండి. హరిప్రసాద్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. గురువు గారితో చెప్పండి సార్. ఉన్నారు. నమస్కారం అండి. ఆయుష్మాన్ బాబు చెప్పండి. సార్ నాకు మణికోణలో ఉంటాను. ఓకే. నేను చిన్న ఉద్యోగం చేస్తూ మానుకొని 2 కార్లు కొన్నాను. అదే పెద్దగా చిన్న సాధిత మొత్తం అమ్ముకొని కార్లు కొన్నాను 2. అది లాక్డౌన్ లో ఒకటి అమ్ముడు పోయింది, ఒకటి నడవట్లేదండి. సంసారం గడవడానికి కూడా కొంచెం కష్టంగా ఉంది. తర్వాత ఈ అప్పుల మీద అప్పులు పడుతూనే ఉన్నాయి. తీరుస్తాం కానీ మళ్ళీ అప్పులు పుట్టుకొస్తున్నాయి. కానీ పరిష్కారం అయితే నాకు చాలు కావట్లేదండి. మీ నక్షత్రం ఏంటి? నక్షత్రం కొంతమంది విశాఖ అంటారండి, స్వాతి అంటారు, రేవతి అంటారు. క్లారిటీగా నాకు కూడా తెలియదు. ఇప్పుడంటే చాలా మంది అంటారు. మీ ఆబ్జెక్ట్ ఏంటి? రెండో వెహికల్ అమ్మేసేయాలనా లేకపోతే ఏంటి? ఒకటి నా భార్య బిడ్డలు అమ్ముడిపోయిందండి. నా పేరు ఉంది. ఇది ప్రస్తుతానికి నడుస్తుంది, 4 ఏళ్ళ నుంచి నడుస్తుంది. బండి అయితే రోజు నడుస్తుంది కానీ డబ్బులు ఆగట్లేదండి. ఎవరి పనులు సరిపోతున్నాయి. అంటే రెంట్కి ఇచ్చారా వాటిని? అవును, వస్తుంది. మీరేం దాని గురించి ఇంత కొంచెం 3-4 నెలలు ఇంకా ఓపిక పట్టండి. మీకు దాని గురించి ఏం వర్రీ పడాల్సినంత అవసరం ఏం లేదు. విశాఖ అయినా ఇటు తులారాశిలో అయినా కూడా మీకు సక్సెస్ అవుతుంది. కానీ దానివల్ల మీరేం నష్టపోయేదేం లేదు. ఇప్పుడు అర్జెంటుగా మీరు అమ్మేసి దాన్ని చేసుకోవాల్సినంత అవసరం కూడా లేదు. అప్పుల మీద అప్పులు అవుతున్నాయంటే మీరు ఆచితూచి దాన్ని ఖర్చు పెట్టండి. మీరు దాని మీద పెట్టే పెట్టుబడి ఎవరికి ఇస్తున్నారో సరైన వాడు చూసి సూటబుల్గా ఇవ్వండి. మీకు సక్సెస్ అవుతుంది, ఏం ప్రాబ్లమే లేదు. ఏం చేయగలుగుతారు మీరు మామూలుగా బైకుల గురించి అంటే దానికి ఏదో కాస్త ప్రతి గురువారం నాడు ఒక 6 వారాల పాటు సాయంత్రం మీ వెహికల్ మీ ఇంటికి కనుక వచ్చేసేటైతే దానికి ఒక కొబ్బరికాయ దిష్టి తీసి పగలగొడుతూ ఉండండి.
వచ్చేసిన తర్వాత రాత్రిపూట, పగలు కాదు. అది ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు డ్రైవర్ కూడా వద్దనుకుని నేనేం వద్దని చెప్పి ఆలోచిస్తున్నాను. డ్రైవర్ శాలరీ ఇవ్వలే పరిస్థితి కూడా వస్తుంది. మరి తీసేయండి, మరి మీరే డ్రైవ్ చేసుకునే పద్ధతిలో మా పెట్టుకోండి, లేకపోతే దానికి స్తబ్దంగా ఉంచేసేయండి. లేకపోతే మీరు ఏం చేయాలన్నా దానిని ఆవరించుకున్నటువంటి నరఘోష అయితే పోవాలి. అది పోతే కానీ మీకు డ్రైవర్ పనిచేయటం కానీ లేకపోతే ఏది జరగదు. కాబట్టి ముందు దానికి ఈ 6 వారాలు ఈ పని అయితే చేయండి వెహికల్కి, అది చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత మీరు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా నడుస్తుంది మీకు. 6 వారాలంటే నెలన్నర పాటు మీకు అది ఉండనే ఉంది, అది నడుస్తుంది. నడిచిన తర్వాత మళ్ళీ మీరు నాకు ఫోన్ చేయండి పర్సనల్ నెంబర్కి, అప్పుడు. రైట్, ఆల్ ది బెస్ట్. ఓకే గురువుగారు, చాలామంది వ్యాపారంలో పెట్టుబడులు పెట్టి మేము సరిగా ఇమడలేకపోతున్నామని అంటూ ఉంటారు. సో వారికి మరి వారి తనకి కాని వ్యాపారాలు పెట్టుకుంటే ఎవరికైనా ఇబ్బంది అనమ్మా. దానికి వాళ్ళు ఏం చేయలేరు. పాల వ్యాపారం చేస్తామని నీ నక్షత్రాల సూట్ కాదు అనుకుంటే పాల వ్యాపారంలో పెట్టి 15 లక్షలు పెట్టి పోగొట్టుకున్నారు మనుషులు కూడా ఉన్నారు. ఎందుకు నీకు కాంతి నువ్వు ఎందుకు దాని జోలికి పోతావు? ఏంటి అత్యాశగా ఏదో దానిలో వచ్చేస్తుంది, ఇంత లాభాలు ఉన్నాయి ఇవాళ రేపని చెప్పి మనం ఏదో అతి తేలిగ్గా అనుకుంటాం, ఒక రూపాయి ఇదే కదా అని. అటువంటిది వేల లక్షల్లో అమ్మేటప్పుడు చాలా వస్తాయి ప్రాఫిట్స్. అది దృష్టిలో పెట్టుకుని చేస్తూ, కానీ నీకు సూటబుల్ అవునా కాదా, నువ్వు మేనేజ్ చేసుకునే చోట వర్కర్ని మేనేజ్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. మెయిన్గా ఇటువంటివన్నీ ఆలోచించుకొని ఆ వ్యాపారంలో దిగటం ఎప్పుడో కూడా ఉత్తమత్వం. అందరూ అన్ని వ్యాపారాలు చేయాలంటే ఓ బ్రాహ్మడైన వాడు మంగళ షాప్ డబ్బులు ఉన్నాయి కదా మంగళ షాప్ పెడతానంటే నడుస్తుందా? కాదు, నడవదు. కానీ తెలుసుకోకుండా పెట్టుబడి దేని మీదైనా పెడితే ఆ సమయం కూడా వృధా అవుతుందా లేదా అని కూడా ఆలోచించుకోవాలి. ఆ కాలం బాగలేకపోతే ఆ పెట్టినటువంటి ప్రతి ఏ రూపాయి అయినా సరే, ఇప్పుడు కొన్ని నక్షత్రాల వాళ్ళకైతే నేను సలహా ఇస్తాను, మీ చేత్తో పొరపాటు కూడా అప్పు ఎవరికి ఇవ్వవద్దు, ఇస్తే దానం ఇచ్చేసేయండి అంతే. అయితే అట్లా కాదని చెప్పి పెట్టి ఇచ్చి మళ్ళా నష్టపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఏమవుతుంది 10,000 పోతాయి అనుకుని ఇచ్చిన వాళ్ళకి. ఇక్కడ నేనే ప్రాక్టికల్గా ఒకసారి ఒక మనిషికి 50,000 అర్జెంటుగా కావాలంటే శుక్రవారం పొద్దున పూటే గురువారం రాత్రి అడిగాడు, శుక్రవారం పొద్దున పూట తీసుకెళ్ళబోయన్న. శుక్రవారం కదండి రేపు రాన్న అట్లా, నాకేం అభ్యంతరాలు అలాంటివి. శుక్రవారపు పొద్దు సిరిని విడవద్దు, గురువారం నాడు రాత్రి దీపాలు పెట్టిన తర్వాత అప్పులు ఇవ్వవద్దు. ఎవరు కూడా చేతి నుంచి డబ్బును వదులుకోకూడదు. శుక్రవారం నాడు ఇచ్చిన సరక్షణంగా నాకు అనుకున్న టైంకి తిరిగి వచ్చింది. నా కాన్సెప్ట్ ఇది ఒకటే గుర్తుంది నాకు, శుక్రవారం నాడు సిరిని విడవద్దు. ఇప్పుడు మీరు మార్వాడీస్ కానీ గుజరాతీస్ కానీ ఎందుకు ఎవరైనా చూసినా కూడా దీపావళి పూజలు చేసినా కూడా శుక్రవారం నాడు ధారాళంగా ఖర్చు పెడతారు, అప్పు ఇస్తారు, అప్పు తీసుకుంటారు, వ్యాపారంలో అన్నీ చేస్తారు. గురువారం రాత్రి మాత్రం తప్పనిసరిగా అది లక్ష్మీదేవికి రేపు ఎక్కడ నివసించాలని ఇందాక ముందే చెప్పాను, నివసించాలని చెప్పి సంచారం చేసేటువంటి రోజున నువ్వు చేతులారా ఆమెను వదులుకుంటాను అంటే నీ కర్మ ఎవరేం చేస్తారు దానికి. అందరూ శ్లోకాలు చదువుతూనే ఉంటారు, ఇదంతా పాటల్లో పాడుకుంటూనే ఉంటారు, కానీ చేసే జేని చేస్తుంటారు. తర్వాత అనుభవాలకు వచ్చిన తర్వాత అయ్యో పోయిందే అని చెప్పేది అనుకుంటుంటారు. ఓకే గురుగారు, అలాగే మంత్ర సాధన ద్వారా ఎలాంటి సమస్యలకైనా పరిష్కారం దొరుకుతుందంటారా? ఎంతటి సమస్యకైనా పరిష్కారం దొరుకుతుందన్నమాట, దాంట్లో ఏం డౌట్ లేదు. ఎందుకంటే ఒక 20 సంవత్సరాలు నడిచిన కోర్టు కేసులు కానించి ప్రత్యంగర హోమాలు, ప్రత్యంగర కలశారాధనలు చేసి నేను తగ్గించగలిగితే, నేను వాటి నుంచి ఆ వ్యక్తుల్ని చేయించగలిగాను. అది కాబట్టి చేసే వాళ్ళ యొక్క సామర్థ్యం, వాళ్ళకున్న మంత్రసిద్ధి ఏదైతే ఉందో ఇప్పుడు అందరికీ మామూలు వాడికి రాదు. ఎవరు చేసే పని వాడే చేయాలి. అది చేసినప్పుడు తప్పనిసరిగా సక్సెస్ అయ్యి ఎంతోమంది నా ఇంట్లో లిఫ్ట్ లేనప్పుడు 60 మెట్లు 2 మనుషులు పిల్లల్ని మోసుకుంటూ తీసుకొచ్చారు. 20 ఏళ్ల పిల్లని ఎదురుగా కూర్చోబెడితే ఒక్క నిమిషం ఆలోచించే మేడుగా అప్పుడే అమ్మవారు కలశం పెట్టినది ప్రత్యంగరదే. ఆ పూజ చేస్తున్నాను, దాంట్లో ఆ భస్మం ఐశ్వర్యప్రదం. ఎప్పుడు కూడా భస్మానికి అదే ఉన్నటువంటి విశిష్టత. ఈ భస్మమే ప్రతివాడు గాలి ధూళని వాటికి వీటికి ముస్లిమ్స్ దగ్గరికి వెళ్ళి ఆ బాబా గారి దగ్గరని ఈ బాబా గారి దగ్గరని తెస్తూ ఉంటారు. ఆ భస్మానికి అంత ప్రాధాన్యత ఉంది. అట్లా అమ్మవారికి చేసినటువంటి అర్చన చేస్తున్నటువంటి ఆ భస్మాన్ని తీసి ఆ మొహాన్ని పెడితే ఒక్క 5 నిమిషాలు తలంచుకొని కూర్చుని అమ్మ ఎందుకు ఎక్కడున్నా వెళ్ళిపోదాం పదని లేచేటప్పటికల్లా అందరూ ఒకడు వచ్చినవాడు, ఒకడు గుడి పూజారి బిత్తరపోయి ఏమిటి విపరీతంగా ఇట్లా ఇప్పుడు ఇద్దరం మోసుకొచ్చాం 60 మెట్లు మా అమ్మాయిని ఇట్లా వచ్చిందంటే తెలిసి ఇప్పుడు నేనేదో చెయ్యాలి, అమ్మాయికి ఇంకేదో తర్వాత కార్యక్రమం చేద్దాం, అది చేద్దాం, ఇది చేద్దాం అని చెప్పి ఏదైనా డబ్బులు లూటీ చేసుకోవచ్చు, సంపాదించుకోవడం ప్రయత్నం చేయవచ్చు. నాకు అవసరం లేదు. ముందు కూర్చున్నటువంటి పిల్ల ఆడపిల్ల, నేను ఆడపిల్ల తండ్రి, ఆడపిల్లకి ఒక మంచి జరగాలనే ఉద్దేశంతో అమ్మవారి భస్మం చక్కగా
మొహాన్ని బొట్టు పెట్టేటప్పటికల్లా ఆ అమ్మాయి చక్కగా లేచి కూర్చుంది. ఇప్పటికీ చాలామంది అడుగుతూనే ఉంటారు, మీరు ఇచ్చిన భస్మం అయిపోయిందండి, మళ్ళా ఇవ్వండి అని, అదండి ఇదని. ఇలాగా అందుకని భస్మార్చనలో చాలా గొప్పతనం ఉంది. ఈవెన్ సుబ్రహ్మణ్య స్వామికైనా ఇటు అమ్మవారికైనా కూడా. ఇప్పుడు ప్రత్యంగిరిలో కూడా చాలామంది మాట్లాడుతుంటారు అనేక రకాలుగా ఉగ్ర విద్య అంటారు. దాంట్లో ఒకసారి ఖడ్గమాల అర్చన ప్రియాయే నమః అని నామం వస్తుంది. ఏ ఖడ్గమాల గురించి నేను పదే వీటిల్లో రోజువారీ ఏదో సందర్భంలో చెప్తూ వస్తున్నానో అదే ఖడ్గమాల నామాలే ఆ ప్రత్యంగిరి అమ్మవారి దగ్గర కూడా చేస్తే కానీ ఆమె తృప్తి పడదు. ఇది రీసెర్చ్ అంటే ఒక విధంగా ఆలోచించి కనుక చేసాడైతే అమ్మవారికి ఏది ఇష్టం అన్నీ ఉగ్ర విద్యను, సాత్విక విద్యను, తామస విద్యను, ఏ విద్యలైనా కూడా ఆ భగవత్ శక్తిగా అన్నీ కావలసినటువంటివే. అయితే దాంట్లో నువ్వు చేసేటువంటి ఆత్మార్పణగా ఏదైతే చేస్తావో అవన్నీ అమ్మవారు స్వీకరిస్తుంది. ఎవరి కోసం చేస్తున్నావో వాళ్ళకి ఆ యొక్క ఫలితాన్ని దక్కిస్తుంది కూడా. కాబట్టి జాగ్రత్తగా చేసుకోండి. ఎవరికైనా చెప్పగలిగింది అదొక్కటే. రైట్. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, మా ప్రేక్షకులకైతే గురుగారు చక్కటి సలహాలు సూచనలు ఇచ్చారు. థ్యాంక్ యూ గురుగారు. సో చూసారు కదండి, ఇది ఇవాల్టి కాలం పరిష్కారం. ఎవరికైతే కాల్ కలవలేదో, లైవ్లో కాల్ కలవలేదో వారు స్క్రీన్ పైన కనిపించే నెంబర్కి కాల్ చేసి నేరుగా అడగవచ్చు. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.